నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. సిట్ రిపోర్ట్ పూర్తిగా బయటికి రాకముందే, నెల్లూరు ఏసీబీ కోర్టులో ఇంకా పూర్తిగా రాకముందే వైసీపీ నేతలందరూ కూడా కల్తీయే జరగలేదు అని చెప్పేసి మాట్లాడే మాటలు మనం చూస్తూ వస్తున్నాం. అయితే నిన్న ఢిల్లీలో వైవి సుబ్బారెడ్డి గారు లేదు కల్తీ జరిగింది నిజం అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ని చదివేశారు. అదే రిపోర్ట్ని నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బయటకు వ్యక్తం చేశారు. అయితే కల్తీ జరగడం నిజం అనేది ఒప్పేసుకున్నాడు వైవి సుబ్బారెడ్డి గారు. కానీ మిగతా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇంకా ఒప్పుకోవట్లేదు, మాకు ఇంకా క్లీన్ చిట్ అంటున్నారు. అయితే దీని గురించి మాట్లాడడానికి మన లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. దుర్గా కుమార్ గారు, సిట్కి సంబంధించిన ఛార్జ్ షీట్ అనేది అది సుప్రీంకోర్టు ఆదేశాల మేరగా సిబిఐతో కలిసి ఉన్నటువంటి సిట్ ఇచ్చిన ఛార్జ్ షీట్ ఇంకా పూర్తిగా బయటికి రాకముందే గత 10 రోజుల క్రితమే వాళ్ళు కంప్లీట్గా మాకు క్లీన్ చిట్ అన్నారు. కానీ అదే టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో అక్కడేమో వైవి సుబ్బారెడ్డి గారేమో లేదు కల్తీ జరిగిందని చెప్పి ఢిల్లీ స్థాయిలో చెప్తుంటే, ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కల్తీ జరగలేదన్నమాట. అదే నేను చెబుతున్నా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒకసారి కూర్చుని ఏ పార్టీ ఏదైనా ఒక ఇష్యూ వస్తే మనం ఏ స్టాండ్ తీసుకోవాలి, ఎలా వ్యవహరించాలి అనేది ఒక అవగాహన. అదే నేను చెప్తున్నది. ఏంటంటే ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఏం చిన్న నాయకుడు కాదు, ఆయన సొంత బాబాయి. తర్వాత మిథున్ రెడ్డి చిన్న నాయకుడు కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అబ్బాయి, 2-3 సార్లు గెలిచాడు లోక్సభలో, పార్టీ పక్ష నాయకుడు. మరి వీళ్ళలోనే అధినాయకులు అంటే వీళ్ళు అగ్రనాయకుల్లో కూడా ఒక అవగాహన లేదు దేని మీద. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ అంశం మీద ఎక్కడ ఏం మాట్లాడతాడో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. దాంతో కార్యకర్తలే కాకుండా నాయకులు, అమరావతి ఎంత పెద్ద ఇష్యూ అండి అది, అంటే అధికారాన్ని నిర్ణయించే పెద్ద సమస్య రాష్ట్రంలో. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒకటే నిర్ణయం తీసుకుంది, అమరావతి మా రాజధాని. వీళ్ళు ఎన్ని స్టాండ్లు మార్చారు, మళ్ళీ ఆఖరికి 3 రాజధానులు కాదు ఒకటేనని చెప్పి దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో సహా పెద్దలందరూ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడెక్కడో ఏమీ లేని సాటి ఏవో మొదలు పెడుతున్నాడు అని తెలియకుండా ఏదో అమాయకంగా మాట్లాడుతున్నాడు. అమరావతి అనే మాట కూడా నోటెమ్మటి చెప్పడానికి ఆయనకి రావటం లేదు. నదీ గర్భం అన్నాడు. ఆయనకి నది ఏంటో గర్భం ఏంటో తెలుసు అసలు ఆయనకి. అట్లాగే నిన్న కూడా ఏదో పొలాల గురించి చెప్తా ఏదో చూస్తున్నాడు. ఆయనకు ఒక స్థిమితమైనటువంటి విధానం లేదు అనేది పార్టీ నాయకుల్లో జరుగుతుంది. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఉండంతలో పెద్దరకంగా నిన్న కనీసం ఉండదుండట్టు ఒప్పుకున్నాడు. ఎందుకంటే అది కోట్లాది మంది ప్రజల మనోభావాలని ప్రభావితం చేసే అంశం, మానసికంగా బాధించిన విషయం. కాబట్టి ఇప్పుడైనా సరే ఆ పాపాన్ని ఒప్పుకోవటం బెటర్ అనే విషయంలో. కాకపోతే ఆయన ఏం చేశాడంటే తను జాగ్రత్త తీసుకుంటూ ఆ నిందని అధికారుల మీదకి తోశాడు. నా దృష్టికి వచ్చింది ఎవరో ఒక దాన్ని ఏమంటారంటే ఆకాశ రామన్న ఉత్తరం వచ్చింది. ఉత్తరం వస్తే నేను కనుక దాన్ని తీసుకోవాలకూడదు అనుకుంటే చింపవతలేయచ్చు, కానీ దాన్ని నేను CFTRI ల్యాబ్కు పంపమని రాశాను. కాబట్టి నేను దాన్ని అంటే నేను తొక్కిపట్టాలనే భావన నాకెందుకు ఉంటుంది అన్నాడు. సరే, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన చెబుతున్న దానికి పొంతన కుదరట్లేదు. ఒక దేవస్థాన అధ్యక్షుడిగా, పాలక మండలి అధ్యక్షుడిగా ఆయన రాసినప్పుడు ఏమైనా రిపోర్ట్ వచ్చిందా రాలేదా అని అడగాల్సిన బాధ్యత అది ఉంది. అందులో అది చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు స్వామివారి నైవేద్యాలు కూడా అదే నెయ్యి వాడతారు. మరి అది ఆకాశ రామన్న ఉత్తరంలో రూపంలో వచ్చినా కూడా ఆయన 6th సెన్స్ ఏదో చెప్తుంది, ఆయనకి కొంత అవగాహన ఉంది. కాబట్టి నిజమే పంపిద్దాం అనుకున్నాడు. అంతవరకు మనం కూడా అభినందిద్దాం. కానీ ఆ తర్వాత ఆయన ఫాలో అప్ చేయకుండా అది అధికారులకి సంబంధించిన విషయం నన్ను ఎందుకు అడుగుతారు అన్నట్టుగా తప్పించుకునే ధోరణిలో మాట్లాడాడు. సుబ్బారెడ్డి గారు లాంటి పెద్ద నాయకుడు ఇంతో అంతో విశ్వసనీయత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సుబ్బారెడ్డిని ఒక ఘాట కట్టలేము. ఇంతో అంతో కొంచెం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాడు, ఈయనంత దందాహం లేదు. ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించుకుని పాలక మండలి అధ్యక్షుడిగా వేయించుకున్నాడు, లేకపోతే రాజ్యసభ మెంబర్ వేయించుకున్నాడు, ఇవన్నీ చేసుకున్నాడు. కానీ స్వతహాగా ఈ తరం వ్యక్తి కాదు ఆయన. ఇంతో అంత నిన్న అంత ధైర్యంగా ఒప్పుకున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతర పార్టీ నాయకులు ఎంతసేపటికి అది రాలేదు, రిపోర్టుల్లో ఎక్కడ జంతు కొవ్వు లేదంటున్నారని చెబుతున్నారు. జంతు కొవ్వు ఉండటమా జంతు కొవ్వు లేకపోవటమా ప్రశ్న కాదు. ఏదైనా సరే నెయ్యి అయితే లేదు, పూర్తిగా సింథటిక్ అనేది చెప్పేశారు. అది ఏ కొవ్వు కలిపితే ఏంటి, ఏ రాయి అయితే ఏంటి, పొళ్ళు రాలు కొట్టుకోవటానికి. నెయ్యి అయితే లేదు, 1 మిల్లీగ్రామ్ కూడా లేదు.
అక్కడికి చెబుతున్నారు, ఒప్పుకుంటున్నారు కదా, ఆ మేరకు అపవిత్రం అయినట్టే కదా. తర్వాత మైన్యూట్గా తీసి దాంట్లో పంది కొవ్వు ఎంత కలిసింది, పశువుల కొవ్వు ఎంత కలిసింది, లేకపోతే ఇంకో తీయటం అంత సాధ్యం కాదు. అందుకనే తర్వాత ఈ ప్రాసెస్ దాని పరిశోధనలో కూడా ఏం చేశారంటే దాన్ని హీట్ చేశారంటున్నారు. ఆ డిఎన్ఏస్ చనిపోతాయంట, వాటి ఎస్ వాల్యూస్, పీసీఆర్ వాల్యూస్, నాకు అంత టెక్నికల్గా తెలీదు. అవి అంతే కదా, మనం వేడి చేసినప్పుడు వాటి స్వభావాన్ని కోల్పోతాయి. ఆ స్వభావాన్ని కోల్పోయినప్పుడు దాన్ని స్వభావాన్ని చెప్పడం కష్టం. ఇప్పుడు యాషెస్ తీసుకుని ఇది దేని నుంచి వచ్చిందని చెప్పమంటే చాలా కష్టం. అది యాషే, దాని స్వభావం కాలిపోయినప్పుడు దాన్ని కోల్పోయింది అది. అట్లాగే ఇక్కడ కూడా వీళ్ళు దాంట్లో కొవ్వు కలవలేదని చంద్రబాబు నాయుడు గారిని ఏదో డిఫెన్స్లో పెట్టడం, ఆయన క్షమాపణ చెప్పాలని అంటాం. క్షమాపణ చెప్పే మనిషి అయితే అసలు ఆయన తప్పించుకోదలుచుకుంటే బయట పెట్టాల్సిన అవసరం ఉంది. తను ముఖ్యమంత్రిగా ఉండి తను నాలెడ్జ్ చేయకూడదు, తను దృష్టికి వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా ఈ అపచారం జరగకూడదనే ఉద్దేశం మీద ఆయన త్వరగా బయటకు చెప్పేశాడు. ఉండ వాస్తవాలను ప్రజల ముందు పెట్టాడు. ఇప్పుడు ప్రజలకి నువ్వు మధ్యలో ఎవరో ఉండాల్సిన అవసరం లేదు కదా, ప్రజలు ఎన్నుకున్నారు ఆ ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వం దృష్టికి ఏదైతే వచ్చిందో ఆ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలి. ఇప్పుడు అసెంబ్లీ టేబుల్ మీద పెట్టారు అంటే అది ప్రజల ముందు పెట్టినట్టే, అంతే కదా. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరగటం లేదు, కానీ తొందరగా చెప్పాల్సిన అంశం కాబట్టి ఇట్లాంటి అపవిత్రత తర్వాత అపచారం జరిగిందని నా దృష్టికి వచ్చిందని చెప్పాడు. అదే రిపోర్ట్స్ అన్నీ కూడా కన్ఫర్మ్ చేసేసినాయి. ఇప్పుడు మీరు అన్నట్టు సిబిఐ విచారణ జరపాలని కోరిందే సుబ్బారెడ్డి గారు కోరినందుకు సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంది కదా. ఓకే, మీరు అన్నట్టు ఇంకోటి ఏంటంటే అక్కడ ఆయన ఐడెంటిటీని దాచి వెళ్ళాడు. నేను ఫార్మర్ తిరుపతి దేవస్థాన చైర్మన్ అని చెప్పలే. అక్కడ ఒక నార్మల్గా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా వెళ్ళాడు, కానీ అట్లా వెళ్ళకూడదు. కోర్టు ముందుకు వెళ్ళేటప్పుడు మనం ఎవరో ముందు చెప్పుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కోర్టు అడగదు నువ్వెవరు అని, మనం చెప్పాలి. అక్కడ ఐడెంటిటీ దాచినప్పుడు ప్రభుత్వం తరపున టీటీడీ తరపున న్యాయవాదులు చెప్పారు, వచ్చిన ఆయన ఎవరో కాదు సుబ్బారెడ్డి గారు అంటే ఫార్మర్ టీటీడీ చైర్మన్ అని. అప్పుడు కోర్టు మందలిచ్చింది, మీరు ఐడెంటిటీ దాయాల్సిన అవసరం ఏముంది, తప్పు కదా, కోర్టు ముందుకు వచ్చినప్పుడు చెప్పాలి అని. ఓకే, మీరు టీటీడీ చైర్మన్ అడిగినప్పుడు ఇద్దరిని అక్కడ ఒక నిపుణుడి నుండి వేసి చేశారు. ఇక దాని మీద తప్పు పట్టడానికి ఏమీ లేదని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెబుతున్నాడు. ఒక రకంగా చూసారా, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక టాప్ లీడరే కదా. ఇప్పుడు వీళ్ళకి పొంతన ఉండలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇంత కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతిని ఈ అంశం ప్రజల దృష్టికి వెళ్లకుండా బ్లర్ చేసేయాలి, ఏదో ఒక కన్ఫ్యూజను. తర్వాత వీళ్ళందరినీ ప్రోత్సహించి ఈ చెట్ల పురాణానికి దిగిన కారణం ఏంటంటే ఆ అంశం ప్రజల దృష్టికి రాకుండా ఇవన్నీ కూడా పిడకల వేట, రామాయణంలో పిడకల వేట లాంటి వ్యవహారాలు. ఈ రాంబాబు గారిని రెచ్చగొట్టడం, పేరు నాని, తర్వాత ఇప్పుడు కొత్తగా కాకాని గోవర్ధన్ రెడ్డిని కూడా రెచ్చగొడుతున్నాడు. ఇట్లా అవసరం లేకపోయినా ముఖ్యమంత్రి గారి మీద వాళ్ళ వ్యక్తిగతమైన తర్వాత స్థానిక నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు, బూతులు, విమర్శలేం లేదు. విమర్శలు చేయడానికి ఏముంది? ఇప్పుడు మీరు అడిగారు ఎందుకు ఈ అధిష్టానంలోనే ఇంత కన్ఫ్యూజన్ ఉందని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ ఇంటి దగ్గర మొదలు పెట్టడమే వివాదంతో మొదలుపెట్టాడు. ఆయన విజయవాడ సిటీలోంచి రాను. ఎవరైనా మనం ఒక సాటికి వెళ్ళదలుచుకుంటే మన గూగుల్ మ్యాప్ కూడా ఏం చూపిస్తుంది, నియరెస్ట్ రూట్ చూపిస్తుంది. ఎవరైనా వివేకవంతుడైన వ్యక్తి తొందరగా వెళ్ళాలని చూసుకుంటాడు. అట్లా కాకుండా ఆయన వెస్ట్ ఇది ఉంది, బ్రిడ్జ్ ఉంది, అది గొల్లపూడి దగ్గర కలుస్తే గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నానికి 5-6 కిలోమీటర్లు ఉంటుంది. తొందరగా వెళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు ఆయన ఇంతమంది పబ్లిక్ని వేసుకుని మొన్న కనుక సింగర్నం తొక్కినట్టు సత్యనపల్లి దగ్గర సీన్ క్రియేట్, విజయవాడ సిటీలో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకండి? అక్కడి నుంచే ఘర్షణ వాతావరణంలో అక్కడికి పోలీసులకి స్పష్టమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, పబ్లిక్ సఫర్ కాకుండా వాళ్ళని సేఫ్ రూట్లో తీసుకెళ్ళమని. సేఫ్ రూట్లో తీసుకెళ్ళమంటే వాళ్ళు వెస్ట్ దీని మీద నుంచి చెప్పారు, రెసిస్ట్ చేసినా సరే మీరు పబ్లిక్ని ఇబ్బంది పెట్టడానికి లేదు, అది ఈజీ రూట్ అని పంపించారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఇది నాకు ఆ జిల్లా వాడిని ఆ ప్రాంతం వాడిని కాబట్టి ఇబ్రహీంపట్నం రింగు దగ్గర కూడా ఆల్రెడీ సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. ఏంటంటే మోటార్ సైకిళ్ళు పెట్టుకుని ఫీట్లు చేసి ఏదైనా ప్రమాదాలు జరిగితే పబ్లిక్ ఇబ్బందే, వాళ్ళ ప్రాణాలకు కూడా ఇబ్బంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇతర ప్రాణాల గురించి, ఇతరుల భవిష్యత్తు గురించి అవసరం లేదు. ముద్రగడ పద్మనాభరెడ్డి గారి అమ్మాయి క్రాంతి కూడా చెప్పింది, మా నాన్న ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గీసిన స్కెచ్లో బలవుతాడంది. బలయ్యాడు. బలయ్యి ఆయన సొంత సామాజిక వర్గానికి చెందని వ్యక్తిగాను త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు. ఇప్పుడు అవతల ఏదైతే తగిలించుకున్నాడో ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా నువ్వు మా దాంట్లోకి ఎందుకు వచ్చావు, ఇప్పుడు సేమ్ బర్డ్స్ ఫ్లాటర్ టుగెదర్ అని కొత్త పక్షి వస్తే పొడుస్తాయి ఏదైనా.
అట్లాగే ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఆళ్ళలోనూ కూర్చోలేడు. ముఖ్యమంత్రి పదవి వస్తుంది అనుకుంటే అది తగిలించుకుంటే ఒక అర్థం ఉంది. ముఖ్యమంత్రి పదవి ఏమన్నా ఆఫర్ చేశాడా, మొన్న ఏమన్నా సీట్ ఆఫర్ చేశాడా? ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో కూడా చూడండి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయన ఉద్రిక్తతను రెచ్చగొట్టడానికి మళ్ళీ ఉపయోగించుకుంటున్నాడు. ఇవాళ అక్కడ పరిస్థితికి కరెక్ట్గా మిర్రర్ ఇమేజ్ అనమాట ఇది. ఇబ్రహీంపట్నం కూడా అంతే. దీనికి దానికి ఏమీ తేడా ఉండదు. ఈ వివాదాలని పెంచి పోషించాలి, ఆరనివ్వకూడదు. కుంపట్లో ఈ కులపు కుంపట్లో కూడా దిగాడు. అతను ఉన్నాడు కదా పీకే, బీహార్ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిందే ఈయనక ఒక భగవద్గీతలాగా ఫీల్ అవుతున్నాడు. కానీ అది ఎప్పుడో ప్రజలు దాని నుంచి దూరం అయిపోయారు. అటువంటి చిల్లర అంశాల మీద దృష్టి పెట్టే ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు. ప్రగతిని చూశారు వాళ్ళు. వాళ్ళ డెవలప్మెంట్ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలు సమానంగా డెవలప్ అవుతున్నాయి. కాబట్టి అమరావతి రాజధాని కనుక ఒక గ్రోత్ ఇంజిన్గా కనుక ఉంటే అది మాకు ఇంకా వస్తుంది అనే భావన ఖచ్చితంగా వచ్చింది. అయితే డివిఎస్ గారు మనం చూసుకుంటే అటు వైవి సుబ్బారెడ్డి చెప్పిన మాటలకు కావచ్చు, అదే పార్టీలో ఉన్నటువంటి వైసీపీ నేతలు కావచ్చు, చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. కానీ నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే మాట్లాడారో అదే ప్రస్తావించారు. అవును కల్తీ జరిగిందని చెప్పి ఒప్పేసుకున్నారు. సో నిద్ర పట్టక ఇక్కడ అంబటి రాంబాబు సంబంధించి పరామర్శ కావచ్చు, జోగి రమేష్ గారి పరామర్శ కావచ్చు, ఈ రెండు కూడా చూసాం. ఎలా మాట్లాడుతున్నా కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి. కానీ ఇక్కడ ఒక కుట్రకోణం దాగుందని చెప్పి వైసీపీ వర్గాలను కొంత చర్చ నడుస్తుందంట. ఎందుకంటే మనకున్నటువంటి 39% ఓటింగ్ షేర్ అనేది పూర్తిగా పడిపోయి 11కో 12కో పడిపోయి ఉంటుంది. సో దీన్ని పెంచుకోవాలంటే మనతో పాటు కార్యకర్తలు ఉండాలంటే ఇలాంటి యాత్రలు చేయాలి. ఆ యాత్రల్లో ఏదో కుట్రలు బనాలి, కేసులు ఉంటే మనకు మనల్ని వీడిపోరు అనేటువంటి ఒక జరుగుతుంది కుట్ర అంటున్నారు. మీరేమంటారు? మహాకుట్ర. జగన్మోహన్ రెడ్డి ఇంటి పేరు వైఎస్ కాదు, మహాకుట్ర. అంటే ఎంకే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా మహాకుట్ర. ఏది బాబాయ్ హత్య కేసు, అది గ్రేటర్ కాన్స్పిరసీ. అట్లాగే ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి, ఇది గ్రేటర్ కాన్స్పిరసీ. ఇప్పుడు ఈ జరుగుతున్న యాత్రలు, నిన్న గుంటూరు యాత్ర, లేకపోతే ఈ బెజవాడ యాత్ర, గ్రేటర్ కాన్స్పిరసీ అనమాట. ఏది చేసినా కుట్ర లేకుండా చేయడం అనమాట. అతను నైజ గుణం అది. జగన్మోహన్ రెడ్డి కుట్రలు కలిసి వచ్చాయి, కుట్రలతోనే ఒకసారి సీఎం అయ్యాను, మళ్ళా కలిసి వస్తాయనేది అతను సెంటిమెంటు. ఇప్పుడు సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. పెట్టినటువంటి ప్రెస్ మీట్లో సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి జగన్కి మద్దతుగా మాట్లాడారా, చంద్రబాబు మద్దతుగా మాట్లాడారా? చంద్రబాబు నాయుడు మద్దతుగా మాట్లాడారు. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ సుబ్బారెడ్డి పెట్టాడా, పెట్టించారా? అది పెట్టినట్టుగా లేదు, ఎవరో పెట్టించినట్టుగా అతనితో బలవంతంగా, అందుకు అతని కాపలాగా మిథున్ రెడ్డిని పెట్టినట్టుగా ఉందన్నమాట. అతను ప్రెస్ మీట్ పెట్టాడు. మీరు ఇంట్రోలో కూడా చెప్పారు ఏమని, ఎన్డీడీబీ రిపోర్టే పట్టుకుని మాట్లాడాడు. అప్పుడు ఏ రిపోర్ట్ అయితే చంద్రబాబు బయట పెట్టి ఈ పంది కొవ్వు కలిసింది, కోట్లాది భక్తులతో జంతు కొవ్వు తినిపించారని ఆవేదన వ్యక్తం చేశారో అది పట్టుకుని ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ ఏమంటాడు, సస్పెక్టెడ్ అని ఉంది. సస్పెక్టెడ్ అంటే అర్థం ఏంటి? అనుమానం, అంతేగాని ఉందనలేదు కదా అంటాడు. ఆ సస్పెక్టెడ్ పక్కనే ఉంది. ఇప్పుడు సస్పెక్టెడ్ అడల్ట్రేషన్ అని ఉంది, అంటే కల్తీ అనుమానించదగినది అని కింద ఈక్వేషన్లు ఇచ్చారు. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3, 4, 5. ఇప్పుడు ఈక్వేషన్ 3లో ఏముంది, ఈక్వేషన్ 4లో చెప్తా. ఈక్వేషన్ 4లో స్పష్టంగా 98 నుంచి 104 ఉండాలి ఎస్ వాల్యూ. కానీ ఎంత ఉంది, 117 ఉంది, అంటే 116.9. మ్యాక్సిమం లిమిట్ 104. ఏది అది కనుక ఆవు నెయ్యి, ఆవు కొవ్వు కనుక అయితే అంత లోపే ఉండాలి నెయ్యి అయితే. కానీ 117 ఉందంటే అది జంతు కొవ్వు కలిసింది, ఫారెన్ బాడీ ఫ్యాట్స్ కలిసి అని ఇచ్చారు. అందులో ఏది ఫిష్ ఆయిల్, లార్డ్, యానిమల్ ఫ్యాట్ అని వాళ్ళు ఇస్తే అద్దీసం చదివాడు. సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు చెప్పిన దాన్ని అటెస్ట్ చేశాడు. కల్తీ జరిగింది ఆయన ఒప్పుకున్నాడు, చెప్పాడు. అది అంతకుముందు కూడా ఒప్పుకున్నాడు. ఏది, నెయ్యి కల్తీ జరిగింది వాస్తవమే, నిన్న అదే ఒప్పుకున్నాడు. మొన్న ఏమని చెప్పాడు, నాకు సంబంధం లేదు, అధికారులు చేశారన్నాడు. మరి మీ సంతకం ఉందిగా,
ఆ రోజు జరిగిన తీర్మానం, ఈ టెండర్ల నిబంధన అది సరళీకృతం చేయటం, అందులో ఆ సడలించిన దాంట్లో రిలాక్స్ ఇచ్చిన దాంట్లో సింగాల్ సంతకం కాదు ఉంది, సుబ్బారెడ్డి సంతకం అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా నెయ్యి కల్తీ జరగలేదు అని చెప్తాడు? ఇక్కడే మీరు అన్నది ఏది, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో కల్తీ సహజమే అన్నాడు. ఇప్పుడు జగన్ లేకపోతే మిథున్ రెడ్డి, ఇప్పుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళేమో అసలు కల్తీ జరగలేదని ఫ్లెక్సీలు వేస్తారు, రకరకాలుగా రెచ్చగొడతారు, బూతులు తిట్టిస్తారు. ఇది మహాకుట్ర అన్నది. అందుకే జనం ఎక్కడ ఈ కల్తీ మీద చర్చిస్తారో, ఇక హిందూ పుట్టినాడెవడు మాకు ఓటేయరు, ఇది గనక ప్రజల్లోకి వెళ్తే ఏ హిందూ ఓటరు వైసీపీకి వెయ్యరన్న దుష్ట తలంపుతో అది ప్రజల్లోకి వెళ్లకుండా చేయటం కోసం ఈ డ్రామా. ఏది, గుంటూరులో అంబటి రాంబాబుతో బూతులు తిట్టించడం, మళ్ళీ ఆయన ఇంటి దగ్గరికి జనాన్ని పంపటం, మళ్ళా తెలుగు మహిళలపై దాడి చేయించడం, వాళ్ళ చేత మళ్ళీ ధ్వంసం చేయించుకోవటం, రెచ్చగొట్టి భూమన కరుణాకర్ రెడ్డితో తిరుపతిలో ఆ డ్రామా, యాగం చేయించటం, ఫ్లెక్సీ పెట్టించటం, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని రాక్షసులుగా చూపించటం, నింద పరిహార యాగం అంటాడు. మీరు చేయాల్సింది పాప పరిహార యాగం, నింద కాదు మీ మీద పడింది, మీరు చేసింది మహా పాపం. అంటే లోపల అదే చేశాడులే, పాప పరిహార యాగం చేసి బయటికి మాత్రం అట్లా చెప్పాడు. ఏది, భూమన. ఇది అవ్వగానే బెజవాడలో ఇవాళ ఏంటి, రభస రాజు వెడలే రభసకు. రవితేజాలు కాదులే ఇవి, ఇవేది, ఇది భూత పిశాచాలు. ఇక ఈ భూత పిశాచాలను వేసుకుని ఇక మామూలుగా చూసావా ఆ వీడియోలు, విజువల్స్ ఎలా ఉన్నాయి? అసలు ఒక్కొక్కడు మోటార్ సైకిల్ పైకెత్తుతున్నారు, 3-4 కలిసి. వాడెవడో ఫ్లెక్సీ పెట్టాడు, నీవు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు. ఈ చాలా డోసు ఇంకా జరిపించాలి. ఏంటి అసలు అతను జగన్మోహన్ రెడ్డా, ఆయన పేరు విధ్వంసక రెడ్డా? మార్చుకుంటే పోలా. అసలు ఆ పార్టీ పేరేంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, విధ్వంసక కాంగ్రెస్ పార్టీయా? అదే పెట్టేసుకోండి. మీరు చేస్తున్న, నువ్వు చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నా అంటే అభిమానులు, ఉన్మాదం, ఏంటి, పిచ్చి. జగన్కి అదే కావాలి. అతను ఒక పిచ్చోడు, తన చుట్టూ పిచ్చోళ్లే ఉండాలి. ఈ పిచ్చోళ్ల స్వర్గంలోకి రాష్ట్రాన్ని తీసుకుపోవాలి. మ్యాడ్ మ్యాన్స్ హెవెన్. ఏది, జగన్. ఆ జగన్ నిర్మించుకున్న ఆ సాలెగూడు, అదే మీరు ప్యాలెస్లు అంటారు, మేము దాన్ని వెబ్ అంటాం, అదే స్పైడర్ వెబ్. దాంట్లో నుంచి బయటకు వస్తాడా? బయటకు వస్తే ఏమైపోద్ది అప్పటిని? ఇప్పుడు ఆ పిచ్చోళ్ళందరినీ ఇలా తయారు చేస్తూ, ఒకడేమో రప్ప అని ఫ్లెక్సీ పెడతాడు, గంగమ్మ జాతరకి తలలు నరుకుతాం, పొట్టేళ్ల తలలు నరికినట్టుగా అంటారు. ఇప్పుడు ఇవాళ కూడా మాట్లాడుతూ గుంటూరులో ఏమన్నాడు, కాపు టైగర్ రాంబాబు అన్నాడు. అంటే కాపు సంఘాలను రెచ్చగొట్టడం. ఇక్కడ బెజవాడలోనేమో ఇప్పుడు ఇవాళ బెజవాడలో గౌడ టైగర్ ఎవరు, రమేష్, బీసీ టైగర్ జోగి రమేష్. బీసీలపై దాడులు చేస్తారా, బీసీల ఇళ్ళు కాలబెడతారా, బీసీ ద్రోహి చంద్రబాబు అంటాడా? అక్కడ అంబటి రాంబాబు ఏం చేశారు, వంగవీటి రంగాకు పోల్చారు. అది కాస్త బెడిచి కొట్టింది. వాళ్ళు గోల రంగా అభిమానులు వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ చేసి పారేశారు. ఏమని, ఇంకోసారి కనుక రంగా పేరు రాంబాబు పేరు కనుక కలిపి కనుక రాశారంటే తాట తీస్తామన్నారు. ఎక్కడ వంగవీటి మోహన్ రంగా డ్యాన్స్లు వేసాడా? ఇతనిలాగా రంగా డ్యాన్స్లు వేసాడా అని అడుగుతున్నా. ఇతనిలాగా ఏమన్నా మాట్లాడా? ఏంటది, ఆడియోలో వచ్చాయి ఆ మాటలు. రంగా విషయంలో మనం అనకూడదు, ఆ మాట లేనిపోయింది. ఆ వీడియోలు ఏమైనా చూసామా? అంటే ఏ విధంగా అంబటి రాంబాబుని అసలు మోహన్ రంగాతో పోల్చారంటేనే ఇక వీళ్ళ బరితెగింపు అర్థం కాల. ఇప్పుడు ఇవాళ బెజవాడ వచ్చావు కదా, బెజవాడలో జోగి రమేష్ గౌతు లచ్చన్న అంటావా? శిరీష కర్రబట్టుకు వస్తాయి. సర్దార్ గౌతు లచ్చన్న లాగా సర్దార్ జోగి రమేష్ అంటాడా? మనోరాలు అంటే తెగిస్తాడు, దేనికైనా తెగిస్తాడు. జగన్మోహన్ రెడ్డి నేను అసలు మహాత్మా గాంధీ అంటాడు. అంటే నమ్మేవాళ్ళు ఉంటే
జగన్ ఏదైనా చెప్తాడు. మీరు ఎంకేఐ అన్నారు కదా మహాకుట్ర అని. మహాకుట్ర ఇది, తిరుమలపై మహాకుట్ర, దేవదేవుడిపై మహాకుట్ర, తిరుమల ఇన్కమ్ దెబ్బతీసే కుట్ర, ప్రతిష్ట. ఏది తిరుమలలో లడ్డు అమ్మకాలు ఆ కొనుగోళ్లు దెబ్బతీసి రాబడి తగ్గించే కుట్ర. తిరుమలలో ఇవాళ అర్చన టికెట్లు, ఆర్జిత సేవల టికెట్లు, దర్శనం టికెట్లు అవన్నీ పడిపోవాలి. తిరుమల ఆదాయం తగ్గిపోవాలి. తిరుమలకు ఎవరు భక్తులు పోకుండా చేయాలి. తిరుమల ప్రసాదం యొక్క ప్రాశస్త్యాన్ని నాశనం చేయాలి. నెత్తి మీద పెట్టుకుంటాం మనం లడ్డూ ప్రసాదాన్ని. ఇప్పుడు ఈ సన్నాసులు చేసిన పని వల్ల భక్తుల్లో కూడా బాధ, ఆవేదన. కళ్ళకద్దుకుని తినే ఆ లడ్డూ ప్రసాదంలో ఎవడన్నా అన్నం తినేవాడు చేసే పనులేనా? మనం ఇంకా అంతకన్నా ఇంకేం మాట్లాడలేం. అయితే దుర్గా కుమార్ గారు, వాస్తవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళు డబ్బుల కోసం చేసినటువంటి ఒక కుట్ర కాదు ఇది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన ఏమంటున్నారంటే ఖచ్చితంగా హిందువులపై దాడి చేయాలనేటువంటి కుట్రని. వాస్తవం నాకు అనిపిస్తున్నటువంటి ఒక పాయింట్ ఏంటంటే, వాస్తవానికి మనం ఏదైనా నాన్ వెజ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు కొంత మందబుద్ధి కానీ, లేదంటే నాలుక సరిగ్గా మాటలు రాకపోవడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతూ వస్తుంటాయి. వాస్తవానికి అలా ఉన్న వాళ్ళు ఎవరు కూడా తెల్లవారుజామున లేయడం కానీ, పూజలు చేయడం కానీ చేయరు, ఏదైతే ఎక్కువ నాన్ వెజ్ తీసుకున్నారు. సో వీళ్ళ కుట్ర ఇలా స్టార్ట్ చేశారని చెప్పి కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఏంటంటే ఇలాంటి ప్రసాదం కలిపితే, దానికి అలవాటు పడితే వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఏమంటారు, మనం పూజలు అనగానే పొద్దున్న 4 కానీ లేదా దైవం మీద భక్తి కానీ ఇవన్నీ కూడా కోల్పోవడానికి ఇలాంటి కుట్రలు చేశారు. దీన్ని ఇంకా 25 ఏళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి, ఈ నిజంగా అప్పటి నుంచి ఇప్పుడు జరుగుంటే నిజంగా వీళ్ళు అనుకున్న కుట్ర నెరవేరేదిగా. ఈ నిజంగా వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టే 151 నుంచి 11కు పడేశారని చెప్పి అంటారు. మీరేమంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఇది డబ్బుల కోసం అయితే చేశారని అనుకోలేమండి. ఎందుకంటే డబ్బులు అది మొత్తం 250 కోట్లకి సంబంధించిన బడ్జెట్. సరే, తిరుపతి దేవస్థానానికి 250 కోట్లు పెద్ద ఇష్యూ కాదు అసలు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ప్రతిరోజు దాదాపు 4-5 కోట్ల రూపాయలు హుండీ ఆదాయమే వస్తుంది. అది కాకుండా స్వామివారికి ఉన్న డిపాజిట్లు కానీ, ఆస్తులు కానీ, ఆదాయాలు అనేక మార్గాల ద్వారా వస్తుంది. కేవలం అక్కడ ఎవరైనా కూడా ఇంతవరకు నియమితులైనటువంటి అధ్యక్షులు వాళ్ళు ఆ దేవాలయ పవిత్రతని, ప్రతిష్టని, జనంలో, ప్రజల్లో, భక్తుల్లో ఉన్న విశ్వాసాన్ని, తర్వాత శ్రీవారికి ఉన్నటువంటి ఒక కీర్తిని కాపాడటం కోసం ప్రయత్నించారు తప్ప ఏదో అక్కడ రూపాయి ఆదా చేసి మేము ఇదిగో ఈ రూపాయి ఆదా చేశామని చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీవారికి సంపాదించుకునే శక్తి ఉంది. భక్తులను కూడా బాగా చూసుకోవాలనే భావన కూడా ఆయన దేవస్థానంలోకి ఇన్హరెంట్గా ఉంది. ఆ క్వాలిటీ పాలక మండలికి ఇప్పుడు కూడా అలాంటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులే నియమితులయ్యారు. తర్వాత అదే మతానికి చెందిన వ్యక్తులు నియమితులయ్యారు. మొదటిసారి అన్య మతస్థుల్ని నియమించడం అనేది కుట్ర అక్కడే మొదలైందండి. ఆ మొదలైన దాంట్లో పనిలో పనిగా అన్ని వ్యవస్థల్లోనూ మనం డబ్బులు దండుకుంటున్నాము, తిరుపతి దేవస్థానం డబ్బులు అయితే మాత్రం మనకు చేయదా, అక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా అంత ఆటిలోకి వెళ్ళాలి. ఆయన మెయిన్గా ఫోకస్ చేశాడు, కానీ వాళ్ళేమో ఆ డబ్బుల్ని వదల్లా. ఎక్కడెక్కడ ఆదాయ మార్గాల్లో నుంచి కమిషన్లు తీసుకోవచ్చో అన్నీ చూశారు. లేకపోతే అసలు అంత సడలింపులు ఇవ్వాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు పవిత్రమైన స్వచ్ఛమైన నెయ్యి ఇవ్వాలంటే 340 రూపాయలకి ఎవడు ఇవ్వలేడు. అతను ఇస్తున్నాడు అంటేనే వాడు మొదటి రోజు నుంచి కూడా వీళ్ళతో ఒక ఒప్పందం ఏంటంటే, మీరు ఏదన్నా తెచ్చుకోండి, మీరు తక్కువ రేటుకి ఇచ్చి టెండర్ తీసుకోండి అంతే, మేము క్వాలిటీ విషయంలో మీ జోలికి రాము. ఒక అవగాహన పూర్తిగా ఉండబట్టి ధైర్యంగా ట్యాంకర్లు పంపారు. లేకపోతే ట్యాంకర్లు పంపితే అసలు ఆ రోజు కేసు కూడా బుక్ చేయాలి. ఎప్పుడైతే వాడు అడల్టరేటెడ్ కనుక పదార్థాలు తీసుకొచ్చి ఆ ట్యాంకర్ అక్కడ దొరికిందో, పలానా కంపెనీ నుంచి ఇది ఉంటుంది కదండి వాళ్ళకి స్ట్రిప్ షీట్ లాగా, కేసు బుక్ చేసేయచ్చు. క్రిమినల్ కేసు, అందులో పవిత్రతకు సంబంధించిన అంశం. ఫుడ్ అడల్టరేషన్ ఏం చిన్న విషయం కాదు, చాలా పెద్ద సెక్షన్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు ఏ రోజు అసలు అటువంటి దృష్టి పెట్టలే. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు మొదటి రోజు నుంచి డబ్బులకి తీసుకోవటానికి ఒప్పందం కుదిరింది. రెండోది, ఇంతకుముందు ఇతర మతస్థులకి కాకపోతే హిందూ మతస్థులు మాత్రమే అఫెండ్ అవుతారన్నారు. ఇతర మతస్థులు కూడా అఫెండ్ అవుతారండి. ఒక మతాన్ని దెబ్బతీసినాడు, ఇక ఆడికి నీతి లేదు అన్నప్పుడు ఆడి ఇతర మతాన్ని, సొంత మతాన్ని కూడా దెబ్బతీస్తాడు. డబ్బుకే అతను లొంగుతాడు అంతే. ఎప్పుడు వినకూడని మాట కూడా నిజంగా ఇప్పుడు జనాల్లో వింటున్నది. ఇది లడ్డూలు కూడా నాన్ వెజ్ లడ్డా లేదంటే
వెజ్ లడ్డా అని మాట్లాడుకున్న పరిస్థితి వచ్చింది. అది అది ఇప్పుడు ఎంత ఎవరైనా దారుణాతి దారుణంగా. అవును, ఇప్పుడు ఇదివరకటంత విశ్వాసంతోనూ నమ్మకంతోనూ లడ్డు కొనుక్కునే పరిస్థితి లేకుండా చేశారు. అది అట్లాగే రాష్ట్రంలో పెట్టుబడులకు కూడా పారిశ్రామికవేత్తలు రావాలంటే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు చేసిన కీర్తి అంతర్జాతీయ వేదికల మీద పారిశ్రామికవేత్తలు వాళ్ళ గోడ ఎల్లబోసుకున్నారు, మేము ఫ్యాక్టరీ పెట్టి ఇదిగో ఇట్లాంటి అవస్థలు ఎదుర్కొంటున్నామని. దాంతో మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ జంకినాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు భయపడొద్దు, ఇప్పుడు ప్రభుత్వం మారింది, మేము దీనికి నిలబడతాము, తర్వాత అసలు అతన్ని తల ఎత్తనివ్వము అని ఒక విశ్వాసం చెప్పాల్సి వచ్చింది. అంటే మళ్ళీ అతను వస్తే అని కూడా ప్రశ్నించారు, చేశారు, అన్ని సార్లు అడిగారు, ఎవరైనా అడుగుతారు. ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టాలంటేనే ఒక నిర్ణయం తీసుకోవటం, అది అంతా ఇంప్లిమెంట్ చేసేటప్పటికే దాదాపు ఒక 5 సంవత్సరాలు అవుతుందండి ప్రొడక్షన్ లైన్లోకి రావాలంటేనే. తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికలు జరుగుతాయి. మరి 2019లో ఊహించిన తీరులో జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అప్పటికి వీళ్ళు అమరావతి వీటన్నిటిని సిస్టమేటిక్గా ఫేజ్ వైజ్గా డెవలప్ చేసుకుందామని ప్లాన్ పెట్టుకున్నారు. కానీ మొత్తం ఆగిపోయింది కదా, స్టాల్ అయిపోయింది. తర్వాత అనేక మంది పరిశ్రమలు ఎక్స్పాన్షన్ పెట్టుకున్నా వాళ్ళు వెళ్ళలేదు, కొత్తగా పెడదామన్న వాళ్ళు బెదిరిస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విధంగా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇట్లాంటి పని చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇతర మతస్థులు కూడా నమ్మరండి. వాళ్ళ డబ్బుల కోసం అంత పెద్ద వ్యవస్థని దెబ్బతీశారంటే వీళ్ళు మళ్ళీ మన వ్యవస్థల్లో కూడా డబ్బుల కోసం ఇట్లాంటి పనులు చేస్తారని, అంటే అందరూ కాదు, ఆ మతంలో ఉండే కొంత ఎవరికైతే పరిపక్వత ఉంటుందో ఆలోచన విధానంలో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు దూరంగా పెడతారు. దొంగ అవతల ఇంట్లో దొంగతనం చేశాడంటే ఆ ఇంట్లోనే దొంగతనం చేస్తాడు, మన ఇంట్లో చేయడానికి లేదు. మనకంటూ పడ్డాడు, సొంత ఇంట్లో కూడా చేస్తాడు. కరెక్ట్ మాట. దొంగకి ఎక్కడైనా ఒకటే. ఇప్పుడు తను వాళ్ళ సొంత కుటుంబ సభ్యుల్ని ఏమన్నా స్పేర్ చేశాడా? ఇవాళ షర్మిల గారి పరిస్థితి ఏంటి? విజయం గారి సొంత తల్లి, కన్న తల్లి, ఆయన పరిస్థితి ఏంటి? బాబాయ్ పరిస్థితి ఏంటి? ఇవాళ ఒక మామూలు మర్డర్ కేసు అయితే కూడా ఈ పార్టీకి శిక్షలు పడిపోయాయి, తేలిపోయేది. ఇవాళ అది ఎక్కడికక్కడ క్రాస్ రోడ్లో ఉంచుంటుంది, అసలు వ్యక్తులు బయటకు రావట్లేదు. ఇవాళకి ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు కొంచెం అన్న డాక్టర్ సునీత్కి న్యాయం జరుగుతుందనే ఒక ఆశ ఉండిందండి. నిన్న సుప్రీంకోర్టు వాళ్ళ ముందు వీళ్ళు సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేకపోయారా, వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారా, తర్వాత ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆర్డర్లో స్పష్టత లేదా తెలియటం లేదు. కానీ కేసు మాత్రం ముందుకు పడుతుంది, సునీత్ గారికి న్యాయం జరుగుతుందన్న ఇది కూడా కనపట్టల్లా. అన్నిటికీ మించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పై వర్గాల్లో ఉన్న పేరు లేకపోతే ఆయనకు ఉన్న హోల్డ్ కూడా దీనికి అడ్డం పడుతుందా అనే అనుమానాలు కూడా రాష్ట్రంలో ముఖ్యంగా కడప జిల్లాలో కూడా వచ్చినాయి. అయితే డివిఎస్ గారు, వాస్తవానికి నాకు ఒక అనుమానం సార్ ఏంటంటే, నిన్న ప్రెస్ మీట్ పెట్టి స్వయాన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి చర్చించుకోవాలి. వాస్తవానికి ఇప్పటిదాకా మేము చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దీని మీద వైసీపీ చేస్తున్న కుట్రలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి, దీని నుంచి అంతా చర్చించుకోవాలని చెప్పి అంటున్నారు. అయితే నాకున్న అనుమానం ఏంటంటే, అటు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏపీ పోలీసులు కావచ్చు, మధ్యలో ఫుడ్ సేఫ్టీ అథారిటీ FSA ఏదైతే ఉందో అక్కడి నుంచి ఒక వీళ్ళే కూర్చొని వాస్తవానికి ఛార్జ్ షీట్లు ఏం పెట్టారని చెప్పకూడదా సార్? వాళ్ళు నిజంగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఉన్నటువంటి అనుమానాలను వాళ్ళు తీర్చాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంది కదా. ఇంత పెద్ద చర్చ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారు, వీళ్ళు ఈ విధంగా అనుకుంటున్నారు, కానీ జరిగింది ఇదని చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదంటారా? మీరేమంటారు? ప్రజలకు వాళ్ళు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు కోర్టుకు చేస్తారు. అదే చేశారు, ఛార్జ్ షీట్ తయారు చేశారు. దగ్గర 219 పేజీల్లో తయారు చేసి వాటికి ఉన్న ఎనెక్జర్స్ అన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. లెట్ ద కోర్ట్ మే డిసైడ్. ఇవాళ కోర్టు ముందుంది బంతి. ఇప్పుడు ఒకటి, పవన్ కళ్యాణ్ నిన్న డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఏమన్నాడు? ఆన్ రికార్డ్ కల్తీ పక్కా అన్నాడు. ఇప్పుడు దొరికిపోయారు 59 లక్షల కిలోల పామలిన్ ఆయిల్, లేకపోతే రిఫైన్డ్ ఆయిల్, ఆ పామ్ కెర్న్ ఆయిల్, ఇవి కొన్నారు. కొని 1,70,000 కిలోలు కెమికల్స్ కొన్నారు. ఇదే ఏది లప్సా, ఏది హార్పిక్ లాంటిదంట, బాత్రూము టాయిలెట్లు వాటిల్లో వాడేది, ఇవన్నీ కలిపి దానికి పసుపు రంగు రావటం కోసం ఆ బీటా ఏదో పెట్టారు. దానికి ఏదో మరి నెయ్యి వాసన రావటం కోసం ఆ ఎసిటిక్ యాసిడ్, ఆ ఈస్టర్ ఏదో కలిపారు. ఇట్లా తయారు చేసిన అది నెయ్యి కాదు, అది సింథటిక్ నెయ్యి అంటున్నారు. అదేంటి, అది కెమికల్ కాక్టైల్ అంటున్నారు. అది ఒక జెల్,
ఆ రోజు పోర్టు కార్మికులు ఫిర్యాదు చేశారు. ఏమని? ధర్మారెడ్డికి, ఏమండి ఇది అసలు కారిపోతుంది, ఇది అసలు పేరుకుపోవట్లేదు, లడ్డు నిలవదు, నెయ్యి అంటే పేరుకుపోవాలి, ఇది కారిపోతుందంటే ధర్మారెడ్డి ఏమన్నాడు చెప్ప? అది ఆర్గానిక్ నెయ్యి అన్నాడు. స్వచ్ఛంగా అప్పటికప్పుడు తీసి నెయ్యి అన్న. అంటే ఆ బోలే బాబా పేరు కూడా అలాగే ఉంటుంది. అది ఏది? బోలే బాబా ఆర్గానిక్ స్వామీజీ డైరీ లాగా అనుకున్నారు. ఏదో స్వామీజీ ఆశ్రమం. అది ఆర్గానిక్ డైరీ కాదు. బోలే బాబా వాడు తెలివిగలాడు, ఓరోగానిక్ దాని పేరు. అంటే ఒక అక్షరం మార్చేసి అది చూసి వీళ్ళ కళ్ళకి అది ఆర్గానిక్ అనుకుంటున్నారు. అంటే అసలు ప్రతిదీ వీళ్ళు మసిపూసి మారేడికాయ చేశారు. ఏది? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి దొరికిపోయాడు. అతను పగబట్టింది ఇవాళ ఏంటంటే, మొన్నటిదాకా ప్రజలపై పగబట్టాడు అనుకున్నాం. ఆయన ఓడిచ్చారు కదా, 11 సీట్లకే పరిమితం చేశారు కదా, ప్రజలపై పగ అనుకున్నాం. లేకపోతే మన దుర్గా కుమార్ గారు చెప్పినట్టు వాళ్ళ అమ్మ మీద పగ ఏమో అనుకున్నాం. అమ్మ మీద కేసు వేసాడు కాబట్టి తల్లిపై పగ, చెల్లి ఆస్తి లాక్కున్నాడు కాబట్టి మరి చెల్లిపై పగ అనుకున్నాం. సరే ఏదో వెళ్తే పిల్లలు పడ్డారు, అదేదో ఫ్యామిలీ కుటుంబం ఘర్కి కహాని ఏదో అన్నాడు కదా, అదేదో ఫ్యామిలీపై పగ అనుకున్నాం. లేకపోతే ప్రజలపై పగ, ఓట్లు వేయలేదు కదా, పోన్లే ఓట్లు ప్రజల మీద పగ పెట్టాడేమో అనుకుంటే వీడేమో కడుపు. అసలు దేవుడి మీద పగ ఏంట్రా నాయన? దేవుడి మీద పగబట్టినాడిని నువ్వెవరినన్నా చూసావా? అది ఆ పగతో ఇవాళ తిరుమల మీద కన్నేశాడు. మన దుర్గా కుమార్ గారికి తెలుసు, ఆయన పేరేంటి? మహమ్మద్ గజనియా, సోమనాథ్ టెంపుల్. సోమనాథ్ టెంపుల్ పైన మహమ్మద్ గజనీ అనేవాడు 18 సార్లు దండయాత్ర చేసి ఆ జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేసి అక్కడున్న వజ్రాభరణాలు, రత్నాలు ఇవన్నీ తరలించిపోయాడు. అప్పట్లో మనం చరిత్రలో చదువుతాం. ఆ సోమనాథ్ టెంపుల్, ఆ గజనీ ఏమో కానీ ఇవాళ తిరుపతి టీటీడీ తిరుమల తిరుపతి టెంపుల్ పైన ఇవాళ వీళ్ళు గజనీ కన్నా ఎక్కువ దాడి చేశారు. ఎవరు? ఈ జే గ్యాంగ్. ఇప్పుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ వైవి సుబ్బారెడ్డి, మొత్తం ఈ ముఠా, దొంగల ముఠా. ఇది గజనీ అనాలా, జగనీ అనాలా? గజనీ అన్న నాకు తెలిసి కొన్ని నెలల పాటు, సంవత్సరం పాటు, కానీ 5 ఏళ్ల పాటు నిరంతరాయంగా చేసినటువంటి ఒక ధ్వంసం అనుకోవచ్చు. సోమనాథ్ టెంపుల్కి గజనీ, తిరుమల టెంపుల్కి జగనీ. ఏది? మనకేంటంటే అతను ఒక కుట్ర అంతా ఉంది. అదే జనరల్గా టీటీడీ బోర్డు చైర్మన్ని ఎప్పుడు పెడతారమ్మా? ఇతను ప్రమాణ స్వీకారం చేసిన 22వ రోజే వేసేసాడు. ఇతను ఎప్పుడు ప్రమాణం చేశాడు? 30 మే 2019. వీళ్ళ బాబాయిని వెంటనే 22 రోజులు వేసి పారేశాడు. ఎందుకు? జూన్ 22 వేసాడు. ఏందంత అర్జెంటు అంటే తిరుమలపై కన్ను. అలా కన్నేసే దాన్ని దోచేయాలనే అక్కడికి చేరారు ఈ దోపిడీ ముఠా అంతా, ఆర్గనైజ్డ్ క్రైమ్. అప్పుడు విజయసాయిరెడ్డి కూడా ప్రచారం అదే కదా, ఏది? పింక్ డైమండ్ ఎత్తుపోయారు, అది ఎత్తుపోయారు అని చెప్పి తిరుపతి మీదే కుట్రలు చేసి అధికారంలోకి వచ్చి ఆ తిరుపతినే దోచేసే కుట్ర అన్నమాట. మొత్తం దోపిడీ చేశారు. మన దుర్గా కుమార్ గారు ఏమని చెప్పారు? 250 కోట్లు ఇంకా బడ్జెట్ ఎక్కువ అన్నారు. అది వాస్తవం, చాలా ఉన్నాయి. ఏది? 4000 కోట్లు. ఇప్పుడు బయటకు వచ్చింది చిన్నదే. ఏది? కల్తీ నెయ్యి ఎంత? 250 కోట్లు. ఇంకా కల్తీ జీడిపప్పు ఉంది, ఇంకా కల్తీ యాలకులు ఉంది, కల్తీ శనగపిండి ఉంది, సివిల్ వర్కులు ఉంటాయి. మొత్తం ఇంతవరకు 4000 కోట్లు. ఏది? సరుకుల కొనుగోళ్లకే. ఇది వంటగదిలో సైజు కూడా 8 mm ఉండాలంట సార్, దాన్ని 4 mm. అదే అంటున్నా. ఇంజనీరింగ్ అన్నారు, ఇంజనీరింగ్ ఒక 2000 కోట్లు. అది మెయిన్. ఇది వంటగదిలో ఖర్చులు, అసలు ఖర్చులు వేరే ఉంటాయి. చాలా ఎక్స్పాన్షన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతాయి, పెద్ద పెద్ద సంస్థల్ని, విద్యా సంస్థలు నడుపుతాయి. తిరుపతి దేవస్థానం చేయని యాక్టివిటీ లేదండి. తర్వాత ఒక దేశంలో కాదు, ఇతర దేశాల్లో దేవాలయాలు కూడా ఉన్నాయి, అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి, వ్యవస్థలు నడుస్తున్నాయి. అనాథాశ్రమాలు, టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్, మహిళలకి ఉపాధి కల్పించే అన్నీ ఉన్నాయి. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు. బడ్జెట్ వారు చెప్పినట్టు ఇప్పుడు 4000 కోట్ల బడ్జెట్ మీదే దృష్టి పెట్టారు. ఇదొక చిన్నదండి.
కాబట్టి ఈ విజయసాయి రెడ్డి అన్నారు చూసారా, పంది కుక్కుల్లాగా నేను సంపాదిస్తే వీళ్ళు దోసుకు తింటున్నారని. కొన్ని పంది కుక్కులు అన్నీ ఒకే గంప కింద ఉంటే బాగోదని కొన్నిటిని టీటీడీ కింద, కొన్నిటిని లిక్కర్ స్కాములో, ఇతర స్కాములు, శాండ్ స్కాముల్లో ఎక్కడ వాళ్ళు అక్కడ నియోగించాడు. అన్నిటికీ అధినేతగా ఆయన ఉన్నాడు. ఎక్కడ కిందకి బాగా లాగుతుందా లేదా, గంప ఖాళీ అవుతున్నాయా లేవా అని రోజుకి తనకు వచ్చే వాటా చూసుకుంటున్నాడు. అందుకే ఆ టైంలో ఇప్పుడు ఆయన బెంగళూరు ప్యాలెస్ లో లేడు, గంట కూడా లేడు. ఇప్పుడు ఇక్కడ గంట కూడా ఉండటం కష్టంగా ఉంది, వెళ్ళిపోయి అక్కడే కూర్చుంటున్నాడు. అది పరిస్థితి.